నేను చేసేది నేను చేస్తూనే ఉన్నాను. నీ ప్రయత్నం నువ్వు చేయి. వెళ్ళండి. శిరీష, రైడ్కి వెళ్దామా? అమ్ము నేను రాను. ఏ? వద్దులే, నువ్వు లాస్ట్ టైం రైడ్ అని చెప్పి ఏం చేసావో నాకు తెలుసు. నేను రాను, నాకు పనుంది. ఓకే బాయ్. అరే అది కాదు శిరీష. సారీ. ఇట్స్ ఓకే. శిరీష, ఏంటి చరణ్? నీ ఫ్లవర్ పడిపోయింది. థ్యాంక్ యూ చరణ్. ఏమండి ఆగండి, నేను కూడా వస్తాను. నువ్వు రావడం ఏంటి? అదేంటి, మీరు వెళ్తున్నారు కదా, మీతో పాటు నేను కూడా కార్లో. నేనెందుకు నిన్ను కారులో తీసుకెళ్ళాలి? ఇదిగో, నువ్వు ఇలా సిగ్గుపడకు, చంపేస్తాను. లేకపోతే ఏంటి, ఎందుకు తీసుకెళ్ళాలి అంటారేంటి? లైఫ్ లో ఇద్దరం కలిసి జర్నీ చేయాల్సిన వాళ్ళం కదా. ఆ జర్నీ ఇప్పటి నుంచే స్టార్ట్ చేద్దాం. ఒసేయ్, నీకు దండం పెడతానే, ఎందుకే నన్ను ఇలా తగులుకున్నావు? నేనేం తగులుకోలేదు, దేవుడే మన ఇద్దరినీ కలిపి ఇలా రాశాడు. ఆయన అడ్రస్ ఉంటే చెప్పవే, ఆయన ఇంటికెళ్ళి కాళ్ళు గడ్డాలు పట్టుకొని బ్రతిమిలాడైనా సరే రాసిన రాతని చెరిపేమని చెప్తాను. అయితే నన్ను ఎక్కించుకోరా? సమస్యే లేదు. ఏమైందన్నయ్య? ఎందుకు ఇద్దరు గొడవ పడుతున్నారు? ఏమైంది పల్లవి? చూడు గీత, నన్ను కూడా ఆయనతో పాటు కార్లో తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళను అంటున్నారు. అదేంటన్నయ్య, వదినని తీసుకొని వెళ్ళకపోతే ఇంకెవరిని తీసుకెళ్తావు? రేయ్, వదినా అని ఇంకోసారి అన్నావంటే గనక బుర్ర పగల కొడతాను. సరే, వదిన అనను, మీ వైఫ్ని కారులో తీసుకెళ్ళు. సమస్య లేదు. నేనొక మాట అన్నానంటే మాటే. మరొకసారి ఆలోచించండి మరిది గారు. తల్లి, నీకో దండం, దీనికో దండం. అయినా నా కారు ఎక్కడం ఎందుకు? నీకు సైకిల్ ఉంది కదా. అంటే సైకిల్ రిపేర్కి వచ్చింది, అందుకే. రిపేర్ వస్తే చేయించుకునేడు, లేదంటే ఇక్కడేడు. నేను మాత్రం తీసుకెళ్ళను. అన్నయ్య అలా అనకురా, వదిన హట్ అవుతుంది. రే నిన్ను రేయ్. ఆ! ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? ఓవర్ యాక్షన్ చేస్తుంది నువ్వా నేనా? అయితే నన్ను తీసుకుని వెళ్ళరా? తీసుకుని వెళ్ళననేగా చెప్పాను. ఇంకొక్కసారి ఆలోచించండి. ఇప్పుడు తీసుకెళ్తాడు చూడు సంటి. సర్లే, సైకిల్ రిపేర్ అంటున్నావు కదా, ఎక్కించావు. అదేంటి, ఇందాక నువ్వు చెవిలో చెప్తే సరెండర్ అయిపోయాడు. ఇప్పుడు కూడా నిన్ను కార్లో తీసుకెళ్ళను అన్నాడు. మళ్ళీ వెంటనే తీసుకెళ్తాను రా అంటున్నావేంటి? అవును, అసలేంటి పల్లవి, వాడితోనే ఏం చెప్తున్నావు? మీ ఇద్దరి మధ్య ఉన్న రహస్యం ఏంటి? పోలీస్ వాళ్ళు వచ్చే ముందు నువ్వు నాకు ముద్దు పెట్టావనే కదా పోలీసులు తీసుకుని వెళ్తానన్నారు. ఆ విషయం చెప్పనా? హే, అదేం లేదురా, అదేం పెద్ద చిదంబర రహస్యమేం కాదు. రేయ్, నువ్వు మూసుకొని ఎక్కు, లేట్ అవుతుంది. బాయ్. 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 బాయ్ చంటి. బాయ్ గీత. బాయ్. అదేంటి వాళ్ళిద్దరు కలిసి వెళ్తున్నారు? భార్య భర్తలు కదా మేడం. పల్లవి సైకిల్ రిపేర్ వచ్చిందని అందుకే అన్నయ్య కారులో వెళ్తుంది. అంతా అబద్ధమే, సైకిల్ ఏమీ రిపేర్ లేదు. పోనీలే, తను ప్రేమించిన వ్యక్తితోనే తన పెళ్లి జరగబోతోంది. వాళ్ళిద్దరూ ఒకటవ్వబోతున్నారు, అదే చాలు. ఇదంతా మీరొక స్టెప్ ముందు తీసుకోవడం వల్లే జరిగింది మేడం.
లేదంటే పల్లవితో పెళ్ళంటే మా అమ్మ అసలు ఒప్పుకునేదే కాదు. ఇవాళ ఒప్పుకుంది అంటే దానికి అంతటికీ కారణం మీరే. ఎందుకు అలా చూస్తున్నావు? నా మొహంలో ఏమైనా కోతులు ఆడుతున్నాయా? లేదు, నువ్వు కోపంలో చాలా అందంగా ఉంటావు. అవునా? మాకు తెలీదులే. అవును, నీ గురించి నీకు తెలీదు. పెళ్ళైన తర్వాత అన్నీ నీకు తెలిసేలా చేస్తాలే. ఇదిగో, మాట్లాడితే పెళ్ళనే మాట మాట్లాడుకో. ఏమైందండి? హ? అండి? ఇదిగో, అండి అని అస్సలు అనొద్దు. అయితే ఏరా అని పిలవమంటారా? లైఫ్ లో కలిసి ట్రావెల్ చేయాల్సిన వాళ్ళం ప్రస్తుతానికి కారులో ట్రావెల్ చేస్తున్నాం. సరదాగా ఏదైనా మాట్లాడొచ్చు కదా. నాకు సరదాగా మాట్లాడడం రాదు. చూస్తుంటేనే తెలుస్తుందిలే. ఏమైనా పాటలు విందాం. ఆ పాటలపై ఎలాగ చేస్తున్నావు? అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తున్నాయి పాటలు. ఓహో, నాకు పాయింట్ ఆఫ్ వ్యూ ఏడ్చింది. ఛానల్ మార్చు. చూసావా, ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూలో పాట. అమ్మో, పోలీసులు అప్పట్లాగా కారు ఆపితే? ఆపితే ఏమవుతుంది? గతంలో నువ్వు నా పక్కన ఉన్నప్పుడు బైక్ ఆపితే అనర్థం జరిగింది కదా. అప్పుడంటే నీ పర్సు పోయింది కాబట్టి. ఇప్పుడు నీ పర్సులో అన్నీ ఉన్నాయి కదా. అన్నీ ఉన్నాయి, కానీ పర్సే నేను తేలేదు. బండి పేపర్స్ చూపి. సార్, పర్స్ పోయింది సార్, కానీ అన్ని ఫోన్లో ఉన్నాయి సార్. సార్, ఫోన్ వేసారు సార్. ఏంటి సార్? లేకపోతే ఆర్సీ లైసెన్స్ చూపించమంటే ఫోన్లో చూపిస్తావా? నాకు అన్ని ఒరిజినల్సే కావాలి. ఏమయ్యా, బండి సీజ్ చేయవయ్యా. సార్ సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. సార్ కుదరదయ్యా. ఏమయ్యా, లైసెన్స్ కార్ పేపర్స్ చూపించు. చెప్పాను కదా సార్, ఫోన్లో ఉన్నాయని.